అమెరికా చైనా ఇటీవల తమ ట్రేడ్ వార్కు కాస్త బ్రేక్ ఇచ్చాయి. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొద్దిమేర సద్దుమణిగాయని అనుకుంటున్న లోపే అగ్రదేశ అధ్యక్షుడు మళ్ళీ చల్లారుతున్న నిప్పులపై పెట్రోల్ పోశాడు. మొన్న దోస్త్ మేరా దోస్త్ అంటూ చేతులు కలుపుతూనే నేడు డ్రాగన్ కంట్రీకి డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ట్రంప్ హెచ్చరికల వెనుకున్న రహస్యమేంటి? మళ్ళీ ఎందుకు అగ్రదేశాల మధ్య చిచ్చు రగిలింది? అమెరికా చైనా మధ్య మళ్లీ రగిలిన చిచ్చు. డ్రాగన్ కంట్రీకి మాస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు హెచ్చరికల వెనుక కారణమేంటి? అమెరికా చైనా ఇటీవల తమ ట్రేడ్ వరకు కాస్త బ్రేక్ ఇచ్చాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొద్దిమేర సద్దుమణిగాయని అనుకుంటున్న లోపే అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తైవాన్పై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పాటు ఆ దేశ ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇటీవల ఆసియా పర్యటన గురించి మాట్లాడారు. తైవాన్పై చైనా మిలిటరీ చర్య తీసుకుంటే అమెరికా సైన్యం పాల్గొంటుందా అని ట్రంప్నకు ప్రశ్న ఎదురైంది. ఇక్కడ తాను ఎలాంటి రహస్యాలు చెప్పలేనని, అలాంటిది ఏదైనా జరిగితే మీకే ఆ విషయాలు తెలుస్తాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంతకాలం తాము ఏమి చేయబోమని వారు చెప్పారు. ఎందుకంటే వారికి పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. చైనా అణ్వాయుధ సామర్థ్యం గురించి ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనా తన అణ్వాయుధాలను చాలా వేగంగా తయారు చేస్తుందని, రాబోయే 5 ఏళ్లలో ఈ విషయంలో రష్యా అమెరికాలతో పాటు సమానంగా నిలుస్తుందని అంచనా వేశారు. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని, రష్యా 2వ స్థానంలో ఉందని తెలిపారు. చైనా చాలా వెనుకబడి 3వ స్థానంలో ఉన్న 5 ఏళ్లలో సమంగా నిలుస్తుందని అన్నారు. వాళ్ళు వాటిని వేగంగా తయారు చేస్తున్నారని తెలిపారు. నిరాయుధీకరణపై తాను రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చించినట్లు వెల్లడించారు. ఆర్థికంగా చైనాపై తాము పైచేయి సాధిస్తున్నామని చెబుతూనే రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనాకు తమపై ఆధిపత్యం ఉందని ట్రంప్ అంగీకరించారు. కంప్యూటర్ల నుంచి ఆయుధాల తయారీ వరకు అమెరికాకు ఈ ఖనిజాలు అత్యవసరం. కాగా ఇటీవల దక్షిణ కొరియా వేదికగా డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ మధ్య జరిగిన భేటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దాదాపు 2 గంటల పాటు అంతర్గతంగా సమావేశమైన వారు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. జిన్పింగ్తో భేటీ అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై టారిఫ్లను 10% మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని చెప్పారు. చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. డ్రాగన్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదురుతున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. మత్తు పదార్థమైన ఫెంటానిల్ తయారీకి ఉపకరించే ముడి పదార్థాల ఎగుమతిపై సుంకాలను 20 నుంచి 10% తగ్గిస్తామన్నారు. దీనికి బదులుగా అమెరికా నుంచి సోయాబీన్ తదితర వ్యవసాయ సరుకులను పెద్ద మొత్తాల్లో కొనుగోలు చేస్తామని చైనా ప్రకటించింది. ముఖ్యంగా అమెరికాకు మరో ఏడాది పాటు అరుదైన ఖనిజాల ఎగుమతిని నిరాటకంగా కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది. సెమీకండక్టర్ల తయారీకి, రక్షణ పరిశ్రమలకు, హరిత ఇంధన ఉత్పత్తికి అరుదైన లోహాలు కీలకం. ప్రపంచంలో 80% అరుదైన ఖనిజాల సరఫరా చైనా చేతుల్లోనే ఉంది. దీంతో డ్రాగన్పై ఎత్తిన సుంకాల కత్తిని అగ్రరాజ్యం తాత్కాలికంగా కిందకు దించింది. వాణిజ్య చర్చలో ఒక మెట్టు కిందకు దిగింది. వాణిజ్య యుద్ధంలో తాత్కాలికంగా లభించిన విరామాన్ని చైనా సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోనుంది. తన ఎగుమతుల కోసం అమెరికా మార్కెట్పై ఆధారపడాల్సిన అగత్యాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్నకు చైనా మీద పైచేయి సాధించినట్లు తన ఓటర్లకు చాటుకోవడానికి వీలు చిక్కింది. చైనా నుంచి చౌక సరుకుల సరఫరా లేక అమెరికాలో ధరలు పెరిగి ప్రజలు సతమతమవుతున్నారు. ఈ సమయంలో తాత్కాలిక సంధితో పరిస్థితి కుదుటపడుతుందని ట్రంప్ ఆశిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి చైనా మీద ఉరుముతున్నారు. ఫిబ్రవరి 4 10% ఫెంటానిల్ సుంకం విధించారు. ఫెంటానిల్ ముడి సరుకుల ఎగుమతిని చైనా నిరోధించలేకపోయిందంటూ నెల రోజుల తర్వాత సుంకాన్ని 20% చేశారు. ఇతర సరుకుల ఎగుమతులపై కూడా ఎడాపెడా ప్రతీకార టారిఫ్లు చేసి చైనా సరుకులపై సుంకాలను ఏకంగా 145% చేర్చారు. డ్రాగన్ చూస్తూ ఊరుకోలేదు. అమెరికా ఎగుమతులపై సుంకాలను 125% పెంచేసింది. చైనాకు అమెరికా ఎగుమతి చేసే ఇంధనం, వ్యవసాయ సరుకులపై తీవ్ర ప్రభావం చూపింది. డ్రాగన్ అమెరికా నుంచి సోయాబీన్, కోడి, పంది మాంసం, మొక్కజొన్న, గోధుమలను కొనడం ఆపేస్తుంది. ఇది ట్రంప్ గ్రామీణ ఓటర్ల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అంతేకాదు అమెరికా వ్యవసాయ కంపెనీల లైసెన్సులను చైనా రద్దు చేస్తుంది. అమెరికాకు గాలియం తదితర అరుదైన ఖనిజాల ఎగుమతిపై కంట్రోల్ విధించింది. అమెరికా కంపెనీలైన మైక్రాన్, బోయింగ్లను బ్లాక్ లిస్టులో చేర్చింది. క్రమంగా ముదిరిన వాణిజ్య యుద్ధం
ఆపిల్, సిమెన్స్ వంటి అమెరికా, ఐరోపా కంపెనీలను భారత్, వియత్నాం, మెక్సికో దేశాలకు తరలించేలా చేసింది. అయినా చైనా ఆధిక్యమేమీ దెబ్బతినలేదు. అమెరికాకు 2025 మే నెలలో $2,880 కోట్ల ఉన్న చైనా ఎగుమతులు సెప్టెంబర్ కల్లా $3,430 కోట్ల ఎగబాకాయి. అమెరికాకు వినియోగదారులకు చౌక చైనా వస్తువుల లేనిదే పూట గడవదని తేలిపోయింది. మరోవైపు అమెరికా సుంకాల దెబ్బకు భారత్ ఎగుమతులు 37% తగ్గిపోయాయి. ఇండియా కన్నా తక్కువ సుంకాలు చెల్లించే దేశాలు ఆ మార్కెట్ను చేజిక్కించుకున్నాయి. సెమీకండక్టర్లలో అమెరికా, చైనాల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. కృత్రిమ మేధకు అవసరమైన A100, H100 చిప్లను అమెరికా కంపెనీ ఎన్విడియా తయారు చేస్తుంది. వీటిని చైనాకు విక్రయించరాదంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ గతంలో నిషేధించారు. దీంతో చైనా తక్కువ శక్తివంతమైన H20 చిప్లను దిగుమతి చేసుకుని వాటితో అవసరమైన పనితీరును రాబట్టుకుంటుంది. ట్రంప్ H20తో సహా అన్ని రకాల చిప్ల ఎగుమతిని బంద్ చేశారు. కానీ అప్పటికే హువావై తదితర చైనా కంపెనీలు సొంతంగా ఎన్విడియాకు ధీటైన చిప్స్ తయారు చేశాయి. చైనాలో ఎవరు ఎన్విడియా చిప్స్ కొనవద్దని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. డ్రాగన్ ఎదుగుదలను అడ్డుకోవడానికి ట్రంప్ విధించిన ఆంక్షలు చివరికి చైనా స్వావలంబనకు దారితీశాయి. అమెరికన్ కంపెనీలకు చైనా అతిపెద్ద మార్కెట్. ట్రంప్ పుణ్యమాని అది వాటి చేజారింది. చైనా, అమెరికాలు ఒకరిపై ఒకరు ఆధారపడడం తగ్గించుకోవాలని చూస్తున్నాయి. చైనాలో ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న పెట్టుబడిదారీ విధానం వేగంగా ఫలితాలనిస్తుంది. చైనా మేధో హక్కుల చౌర్యానికి పాల్పడుతుందని, తన దేశంలో పెట్టుబడులు పెట్టి కర్మాగారాలు నడపాలంటే పాశ్చాత్య సాంకేతికతలను తనకు బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తుందని, ఇది అన్యాయమైన వాణిజ్య విధానమని అమెరికా రుసరుసలాడుతుంది. అమెరికా తన ఎగుమతులపై ఆంక్షలు విధించడం, ఇండో పసిఫిక్లో క్వాడ్ పేరిట హడావుడి చేయడం తన ఎదుగుదలను అడ్డుకోవడానికేనని డ్రాగన్ ఆగ్రహిస్తుంది. దీంతో ఆర్థిక పోటీ కాస్త సైనిక వ్యూహాత్మక పోరుగా మారిపోతుంది. నేడు అమెరికా, చైనాల పోటీ వాణిజ్యానికే పరిమితం కాకుండా అంతరిక్ష, డిజిటల్ సీమలకు విస్తరించింది. అన్ని రంగాల్లో డి అంటే డి అనే పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలోని బూసాన్లో 2 దేశాల మధ్య కుదిరిన సంధి తాత్కాలికం మాత్రమే. సుంకాలు తగ్గించడం, వ్యవసాయ సరుకుల ఎగుమతులపై ఆంక్షలు సడలించడం పరిస్థితిని కాస్త మెరుగుపరిచిన చైనా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానంపై అమెరికా అభ్యంతరం అలాగే ఉంది. ఒకటి మాత్రం నిజం, చైనాను ఏకాకి చేయాలనుకుంటే తాను ఏకాకినైపోతానని అమెరికాకు తెలిసి వచ్చింది. 2 దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక రంగాల్లో యుద్ధాలకు ఇప్పుడు కాస్త విరామం వచ్చిందే కానీ పూర్తి సయోధ్య కుదిరే అవకాశం లేదని ట్రంప్ హెచ్చరికలతో మరోసారి స్పష్టమైంది.